హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ సుమా ఛానల్. ఈరోజు మన ఛానల్లో మేక మెదడు ఫ్రై చేశాను. అదేనండి బేజా ఫ్రై అంటారు కదా, ఎంతో టేస్టీగా సూపర్గా చేశానన్నమాట. ఇట్లా తింటే ఇంకా ఇంకా తినాలనిపించి అంత టేస్టీగా చేశాను. అది ఎలా చేయాలి ఇప్పుడు అంతా చూసి చేసుకోండి. మేక మెదడు తీసుకోండి, దాన్ని అంతా ఒకసారి నీట్గా వాష్ చేయండి, కడిగేసి తీసుకోండి. ఎందుకంటే ఏమైనా ఉంటే పోతాయి కదా, అలా అందుకోసమని నీట్గా వాష్ చేసుకోండి. అందులోకి ఒక ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక మిర్చి తీసుకొని చిన్నగా రౌండ్గా కట్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర పుదీనా తీసుకోండి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేసి పెట్టేసి, కడాయి హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, ఇందాక కట్ చేసిన ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేయండి. మిర్చి కూడా కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేయండి. ఇవి ఇప్పుడు అంతా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యేదాకా, గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి కలపండి. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత, పచ్చివాసన అంతా పోయి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలపండి. అది అంతా వేగిన తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర వేసేయండి. ఇది అంతా ఒకసారి కలుపుకోండి. ఇది అంతా మంచిగా ఫ్రై అయింది కదా, ఇంత ఫ్రై అయితే సరిపోతుంది. ఇందాక మెదడు ఉంది కదా, దాన్ని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోండి. అలాగే పెద్దగా వేస్తే అంతగా ఫ్రై అవ్వదు లోపల. ఇలా చిన్న ముక్కలుగా అయితే టేస్టీగా బాగుంటుంది. అంతా వేసి ఇలా ఫ్రై చేయండి. మీలో ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం అస్సలు. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. మనం 1 మిర్చి వేసాం కదా, నేను కొంచెం అంటే కొంచెం కారం వేసాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. వేసి అంతా ఒకసారి కలపండి. కలిపేసి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి. వేసేసి ఒకసారి కలిపేసుకోండి. అంతా ఒకసారి కలిపేసి ఫ్రై చేయండి. ఎంతో టేస్టీగా సూపర్గా ఉంటుంది కదా, నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంత ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేయండి లాస్ట్లో. అంతే అండి, ఇంకా గ్యాస్ ఆఫ్ చేయడమే. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, సింప్లీ సూపర్గా ఇట్లా మేక మెదడు ఫ్రై చేసుకున్నారంటే మీరు తింటా ఉంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. రోజు తినే అన్నం కన్నా ఇంకా ఎక్కువగా తింటామన్నమాట ఇలా చేసుకొని తింటే. నేనైతే అలానే తింటాను. మీలో ఎంతమందికి ఇష్టం కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.